సీఎం చంద్రబాబు వైఖరిలో మార్పు కనిపిస్తుందా? సంక్షేమానికి చంద్రబాబు ప్రాధాన్యతనిస్తున్నారా? సూపర్ 6 పథకాలపై బాబు ఫోకస్ చేస్తున్నారా? తల్లికి వందనంపై కూటమికి మార్కులు పడ్డాయా? ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు చంద్రబాబు ఎలాంటి పథకాన్ని తీసుకువస్తున్నారు? వైసీపీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు వ్యూహాలు వేస్తున్నారా? సీఎం చంద్రబాబు వైఖరిలో మార్పు. సంక్షేమానికి ప్రాధాన్యతిస్తున్న చంద్రబాబు. సూపర్ 6 పథకాలపై బాబు ఫోకస్. తల్లికి వందనంపై కూటమికి మార్కులు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు. ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు కొత్త పథకం. నిరుద్యోగులకు ఉద్యోగం, భృతి చెల్లింపు. ఈసారి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వైఖరిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ సంక్షేమ పథకాల విషయంలో పరిమితమైన స్థాయిలోనే ఆలోచిస్తారు. వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వరు. ఎన్నికల్లో హామీలు చాలా ఇచ్చినా వాటి అమల్లో సరిగ్గా చేయరని బాబు మీద ఒక విమర్శ ఉంది. అదే ఆయనకు మరుసటి ఎన్నికల్లో ఓటమికి కూడా కారణమవుతుంది. అయితే ఈసారి అధికారంలోకి రావటంలో అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి కూడా విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము అభివృద్ధి చేస్తే అది ఒక్కటే వచ్చే ఎన్నికల్లో గెలవటానికి సరిపోదని బాబు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలి అంటే ప్రధాన ఆయుధం సంక్షేమ పథకాలే అని కూడా యోచిస్తున్నారు. ఎక్కడ వాటిని అమలు చేయకపోయినా వైసీపీ దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్గా తీసుకొని మరీ ఎన్నికల్లో వాడుకుంటుందని భావిస్తున్నారు. అందుకే వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా సూపర్ 6 పథకాలను ఒక్కొక్క దాన్ని పూర్తిగా అమలు చేయడానికే చూస్తున్నారు. తల్లికి వందనం బాబు బాగానే అమలు చేశారు. దాంతో పెద్ద ఎత్తున ఈ విషయంలో తల్లుల్లో సంతృప్తి వ్యక్తమైంది. పైగా ఈ పథకం వివిధ కారణాల వల్ల అందని వారి కోసం ఫిర్యాదులు కూడా తీసుకుంటున్నారు. అలా మరోసారి పరిశీలించి దాదాపుగా అందరికీ ఈ పథకం వర్తించేలా చూస్తున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా త్వరలో అమలు చేయబోతున్నారు. ఏకంగా 45 లక్షలకు పైగా రైతులకు దీనివల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం సమకూరుతుంది. ఇంకోవైపు సుపరిపాలనకు తొలి అడుగు సభలో బాబు మహిళల కోసం మరొక పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని బాబు ప్రకటించారు. మరోవైపు ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం పథకం అమలు చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువత కోసం మరొక పథకాన్ని అమలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. టీడీపీ కూటమి ఎన్నికలు ఇచ్చిన హామీ ఏంటంటే ఉద్యోగమైనా ఇస్తామని, లేదా నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తామని. దాని ప్రకారం చూస్తే గనుక ఈ పథకం విధి విధానాలు ప్రస్తుతం ఖరారు చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని అంటున్నారు. డిగ్రీ పూర్తి చేస్తున్న మీదట 1 ఏడాది పాటు ఖాళీగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. వారి డేటాను తీసుకుంటున్నారు. అలా ఏపీ వ్యాప్తంగా ఎంతమంది అర్హులుగా ఉన్నారు అన్నది చూస్తారని చెబుతున్నారు. అలాగే వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తారని అంటున్నారు. ఈ శిక్షణ ఇచ్చే సమయంలోగానే నెలకు 3,000 రూపాయలు భృతి కింద ఇస్తారని అంటున్నారు. దానివల్ల వారికి స్కిల్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, దాంతో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. ఈ గ్యాప్లో భృతి ఇస్తే 2 విధాలుగా మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి, పేదలుగా ఉండాలి. ఇలా దీన్ని నిబంధనలతో రూపొందిస్తున్నారు.
ఇక అన్ని అనుకున్నట్లుగా కుదిరితే కనుక దసరా నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చూస్తోందని కూడా ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే వైసీపీకి నోరెత్తేందుకు కూడా వీలు లేకుండా పోతుందని కూడా అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం రెండు వైపులా పదునైన కత్తి మాదిరిగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని కూడా అమలు చేయాలని చూస్తోంది. దీనివల్ల అత్యధిక శాతం ప్రజలు కూటమికి మద్దతుగా ఉంటారని అంచనా వేస్తున్నారు.